పార్టీకి సినిమా కటౌట్లకు ఎందుకో సడన్ గా పెద్ద గ్యాప్ వచ్చినట్టుంది. మొన్న తెలంగాణ, ఇవాళ కర్ణాటక. సినిమా అండ్ పాలిటిక్స్ తెగ కుమ్మేసుకుంటున్నాయి. సినిమా గ్లామర్ పై పిడికిలి బిగించింది హస్తం పార్టీ. ఎందుకంటారు? అదే తేలుద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. పుష్ప ది రూల్. సబ్ టైటిల్ లో చెప్పినట్టుగానే దేశమంతా రూల్ చేసుకుంటూ 1000 కోట్లు దాటి జబ్బలు చర్చిన మెగా బ్లాక్ బస్టర్ సినిమా. సెల్యులాయిడ్ మీద మోజేలేని బీహార్ తో మొదలుపెట్టి ఉత్తరాదిని సైతం టేక్ ఓవర్ చేసింది. మొత్తం 18 రాష్ట్రాల్ని వసూళ్లతో దున్నేసింది. కానీ ఆ 18 రాష్ట్రాలు ఒక లెక్క, మా 2 రాష్ట్రాలు ఒక లెక్క అంటూ దక్షిణాదిలో 2 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం రివర్స్ కొట్టింది. తగ్గేదేలే అనే కాన్సెప్ట్ అస్సలు వర్కౌట్ కాలేదు అక్కడ. కానీ మీరనుకుంటున్నట్టు కలెక్షన్ల లెక్కల్లో కాదు, కటౌట్ల లెక్కల్లో టోటల్ సినిమా ఇండస్ట్రీకి ఎత్తిపెట్టినట్టుంది పుష్ప సినిమా. ఇది 25 ఏళ్ల కిందటి ఒక గ్రేటెస్ట్ కిడ్నాప్ కథ. కన్నడ నాట సినిమా ఇండస్ట్రీని, ప్రభుత్వాన్ని 108 రోజుల పాటు మునివేళ్ల మీద నిలబెట్టి అత్యంత ఉత్కంఠతో నడిపించిన రియల్ స్టోరీ. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ను ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసి కర్ణాటక సర్కారును ముప్పు తిప్పలు పెట్టినప్పటి ముఖ చిత్రం ఇప్పుడు మళ్లీ కన్నడిగుల కళ్లలో మెదులుతోంది. రాజ్ కుమార్ అభిమాన కోటి మొత్తం రోడ్ల మీదకొచ్చి మా హీరోను మాకివ్వండి అని అప్పట్లో తీసుకొచ్చిన ఒత్తిడి కర్ణాటక సచివాలయంలో పెద్ద కాకనే పుట్టించింది. రాయబారాలు గట్రా జరిగి కన్నడ సూపర్ స్టార్ ను వీరప్పన్ చరణించి విడిపించుకోనైతే విడిపించుకున్నారు గాని సినిమా చరిష్మాకు ప్రభుత్వాలకు మధ్య ఏర్పడ్డ అదో రకమైన అగాధం ఇప్పుడు మళ్లీ రిపీట్ అయిందా అన్నట్లుంది పరిస్థితి. కాకపోతే అప్పుడు ఎస్ఎం కృష్ణ, ఇప్పుడు డీకే శివకుమార్. రూలింగ్ లో ఉన్నది మాత్రం ఒకటే పార్టీ, హస్తం పార్టీ. చెప్పిన మాట వినకపోతే, దారికి రాకపోతే నట్లు బోల్ట్లు ఎక్కడ ఎలా ఎప్పుడు బిగించాలో మాకు తెలుసని డైరెక్ట్ గా సినిమా కటౌట్లతో కయ్యానికి దిగారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. బెంగళూరులో మార్చి 1న మొదలైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 16వ తేదీ దాకా కొనసాగుతుంది. కానీ ప్రారంభ వేడుకలో వేదిక మీద నుంచే డీకే నేరుగా చేసిన అటాక్ నేషనల్ టాపిక్ అయి కూర్చుంది. మన సినిమా పండక్కి మనమే రాకపోతే ఎలా? ఇన్విటేషన్ ఇచ్చి బొట్టు పెట్టి పిలిచినా రాకపోతే మీరు మా వాళ్ళెట్లా అవుతారు అని నిలబెట్టి కడిగేశారు. దీన్ని బెదిరింపు అనుకుంటారో ఇంకేదైనా అనుకుంటారో మీ ఇష్టం. ఇక బుజ్జగింపులైతే ఉండవని డీకే జారీ చేసిన వార్నింగ్ ఘాటుగానే తగిలింది శాండిల్వుడ్ కి. కష్టకాలంలో ప్రజలతో గాని ప్రభుత్వంతో గాని కలిసి నడవకపోతే మీరేం హీరోలు, మీరేం హీరోయిన్లు? గుర్తుపెట్టుకుంటా, అందర్నీ గుర్తుపెట్టుకుంటా, ఎవరికి ఎక్కడ బిగించాలో నాకు తెలుసు అనేది డీకే చేసిన హెచ్చరిక. ఏ హీరోను ఉద్దేశించి ఆయన అలా అన్నారో స్పష్టంగా తెలియదు గాని ఒక హీరోయిన్ మాత్రం ఉలిక్కి పడింది. నేషనల్ క్రష్ పుష్ప ఫేమ్ రష్మిక. ఆమె ఇప్పుడు కన్నడ కాంగ్రెస్ కి మెయిన్ టార్గెట్. కనీసం ఆమె వచ్చిన ఫిలిం ఫెస్టివల్ కి మరి కాసింత పబ్లిసిటీ పెరిగేదని ఆశపడింది కన్నడ ప్రభుత్వం. అందుకే శ్రీవల్లికి డోస్ మామూలుగా అయితే లేదక్కడ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే సంతోషంగా ఉంది అంటూ చావా మూవీ ప్రమోషన్ లో రష్మిక చేసిన కామెంట్స్ కర్ణాటకలో రచ్చరేపాయి. ఈ గొడవలో కర్ణాటక బీజేపీ కూడా శాండిల్వుడ్ వైపే నిలబడింది. ఎవరికి మద్దతివ్వాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే స్వేచ్ఛ నటీనటులకు ఉండద్దా అనేది కమలనాథుల లాజిక్. హీరోయిన్లకు గుణపాఠం చెప్పడానికా ప్రభుత్వాలు పనిచేసేది? ఇదెక్కడి గూండాగిరి అని నిలదీశారు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. కాంగ్రెసేతర పక్షాలన్నీ కన్నడ స్టార్డంకే జై కొడుతోంది. సినీ పరిశ్రమతో రిలేషన్స్ ని గట్టిపరుచుకుందామని తమ ప్రభుత్వం భావిస్తోంటే సినీ ప్రముఖులు మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరించడం ఏంటని గుర్రుగా ఉంది సిద్ధూ సర్కార్. దానికి డీకే మార్క్ ఆఫ్ అటాక్ తోడైంది. ఇంకేముంది, వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయినట్టే. అక్కడ అంతలేసి మాటలన్న డీకే తానన్న నట్లు బోల్ట్లు వేరే అంటూ తర్వాత సమర్థించుకోబోయారు. అయినా అంటుకున్న మంటలు ఆరిపోయేలా లేవు. ಜೊತೆಗೂಡಿ ಕೆಲಸ ಮಾಡೋದು ಯಶಸ್ಸು. ಹಂಗೆ ನಿಮ್ಮ ಯಶಸ್ಸು ಆಗಬೇಕಾದ್ರೆ ಇವತ್ತು ಇಂಡಸ್ಟ್ರಿ ಸಾಯ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ಟಿವಿಗಳಲ್ಲಿ ಅರ್ಧ ಇದಾಗ್ತಾ ಇದೆ, ಹೊಸ ಸಿನಿಮಾಗಳು ಬರ್ತಾ ಇಲ್ಲ. ಒಂದಾಗಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಫಿಲ್ಮ್ ಫೆಸ್ಟಿವಲ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ನಿಮಗೋಸ್ಕರ. ನಾನು ಇಂಡಸ್ಟ್ರಿ, ಅವ್ರಿಗೆ ಹೆಂಗೆ ಇಂಡಸ್ಟ್ರಿ ನಾನು ಇಂಡಸ್ಟ್ರಿಯವನೇ. ಐ ಆಮ್ ಆಲ್ಸೋ ಎ ಪಾರ್ಟ್ ಆಫ್ ದಿ ಇಂಡಸ್ಟ್ರಿ. ಆಯ್ತಪ್ಪ, ನೋಡೋಣ.
ನನ್ನ ಹಳ್ಳಿ ಭಾಷೆ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ. ಅವ್ರದ್ದು ಸ್ಪೆಸಿಫಿಕ್ಕಾಗಿ ಏನಾದ್ರು ಒಂದು ಹೊಸ ಭಾಷೆ ಹೇಳ್ಕೊಳ್ಳಿ, ಆ ರೀತಿ ನಾನು ರೆಡಿ ಮಾಡ್ಕೊತೀನಿ. డీకే శివకుమార్ స్వతహాగా సినిమా ఎగ్జిబిటర్. పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సినిమా ఇండస్ట్రీతో కూడా చాలా టచింగ్సే ఉన్న డీకే ఇలా సడన్ గా విరుచుకుపడేసరికి శాండల్వుడ్ లో ఉక్కబోత మొదలైంది. సినిమా వాళ్ళు మాత్రం ఆచితూచి స్పందించాలనుకున్నారో ఏమో, ప్రస్తుతానికైతే సైలెంట్ మోడ్ లో ఉండిపోయారు. డీకే సారు యాక్షన్ కి ఏ హీరో నుంచి మినిమం రియాక్షన్స్ లేవు. కానీ అప్పుడు రాజ్ కుమార్ నుంచి ఇప్పుడు రష్మిక మందన్న దాకా కాంగ్రెస్ పార్టీకి సినిమా స్టార్స్ కి మధ్య ఈ గ్యాప్ ఎందుకబ్బా అనే డౌట్లయితే మరీ పెద్దవవుతున్నాయి. పక్కనున్న తెలంగాణలో కూడా రీసౌండ్స్ ఇస్తున్నాయి. ది రిలేషన్షిప్ బిట్వీన్ సినిమా అండ్ పాలిటిక్స్ గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఇట్ మస్ట్ బీ లైక్ అ ఫిష్ అండ్ వాటర్, ఇట్ షుడ్ నాట్ బీ లైక్ అ ఫిష్ అండ్ అ ఫిషర్ మ్యాన్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పులుంటే మన్నించండి, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించండి. కానీ సినిమా వాళ్ళు పొలిటీషియన్లు కొట్టుకుంటే మాత్రం చూడాలనుకోకండి. వాళ్లకు వీళ్ళు వీళ్లకు వాళ్ళు ఎప్పుడూ ఇన్స్పిరేషన్లే. పొలిటికల్ కథల మీద వాళ్లు సినిమాలు తీసి సొమ్ము చేసుకుంటే ఆ సినిమాల్లో సీన్లే వీళ్లకు స్ఫూర్తివంతమవుతాయి. నిజానికి దక్షిణాదిలో సినిమా హీరోలే ముదిరి పాకాన పడ్డ పొలిటికల్ కటౌట్లుగా మారడం, ముఖ్యమంత్రుల స్థాయికి ఎదగడం కొత్తేం కాదు. సినిమా వాళ్లు రాజకీయాలోళ్లు పాలో నీళ్లలా కలిసుంటేనే కలదు సుఖం. ఆ సుఖానికి మొన్నీ మధ్యే తెలంగాణ అసెంబ్లీలో సడన్ బ్రేకే పడింది. Star, film stars, superstars or political stars is having some special privilege. If they murdered anyone also, we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ముఖ్యమంత్రుల స్థాయి నేతల నుంచే నేరుగా సినిమా హీరోయిజాలపై అటాక్ మొదలవడం కొత్త ట్రెండ్. ఆ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఎక్కడి దాకా దారితీసింది? అల్లు అర్జున్ అరెస్టు వార్త దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ గా మారింది ఇటీవలే చూసాం. చివరాఖరికి బన్నీ ఇంటి మీదకి భౌతిక దాడి చేసేదాకా ముదిరింది కాంగ్రెస్ పార్టీ కయ్యం. వై దిస్ టగ్ ఆఫ్ వార్? సినిమా పరిశ్రమతో తెగేదాకా లాగుతున్నారా అనే డౌట్లు కూడా పుట్టేశాయి. దాదాపు నెలన్నర పాటు సాగిన హైటెన్షన్ కి దిల్ రాజు రాయబారంతో తెరపడ్డట్లయింది. కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగించిన హైడ్రా బుల్డోజర్ల దూకుడుకు మొట్టమొదట బలైపోయింది నాగార్జున కట్టుకున్న ఎన్ కన్వెన్షనే. అదే అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన నైతిక దాడి, దానికి ఎక్స్టెన్షన్. ఈ పరిణామాలన్నీ కలిసి తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య దూరాన్ని పెంచిన మాట అయితే నిజం. సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా మీరు స్పందించకపోతే మరి మేము కూడా మరి ఇందమ్మా అందమ్మా అనేటప్పుడు మా మెయిన్ టికెట్ల కాడికి వచ్చేటప్పుడు ఇంకో కాడికి వచ్చేటప్పుడు మా దగ్గర కార్యక్రమాలకు వచ్చేటప్పుడు కూడా మేము కోత పెడతాం. మేము కూడా దాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. మన అల్లు అర్జున్ గారి విషయంలో మనం చూసాం, అరెస్ట్ చేయడం కానీ ఇంకోటి కానీ ఒక అడుగు ముందుకేసి మళ్ళీ మొత్తం అందరూ రావడం, కొంతమంది క్షమాపణ చెప్పడం, కొంతమంది శాంతించడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ రెండు అంటే రాష్ట్రానికి గవర్నమెంట్కి ఇండస్ట్రీకి అగాధం ఏర్పడితే ఎంత దాకా దారుణంగా ఉంటది అనేది. ఇక్కడ సినిమా కటౌట్లతో కొట్లాట పెట్టుకుని రేవంత్ సర్కార్ సెట్ చేసిన ట్రెండును కన్నడ నాట డీకే శివకుమార్ కంటిన్యూ చేసినట్లయింది. డాకో మహారాజ్ స్టైల్లో రెచ్చిపోయిన డీకే కోపం వెనక రాజకీయ కారణాలు కూడా లేకపోలేదు. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు. హస్తం పార్టీకి చెయ్యిచ్చేసి ఓట్ ఫర్ బీజేపీ అని ఓపెన్ గానే చెప్పేశారు. మరో కన్నడ కథానాయకుడు ఉపేంద్ర సైతం ఉత్తమ ప్రజాకీయ పార్టీ పేరుతో కొత్త కుంపటి పెట్టుకుని ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశారని టాక్ ఉంది. అప్పటిదాకా తమతో ఉన్న అంబరీష్ భార్య సుమలత కూడా ఇటీవలే కండువా మార్చి బీజేపీలో చేరిపోయింది. ఇలా శాండల్వుడ్ లో సినిమా పాపులారిటీ మొత్తం గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసింది అన్న ఆక్రోశంతోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విషం చిమ్ముతోందా అనేది మరో సందేహం. ఇక్కడే గుర్తు చేసుకోవాల్సిన మరో క్యారెక్టర్ పేరు రష్మిక మందన. అచ్చమైన కన్నడమ్మాయి. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్పేట ఆమె సొంతూరు. కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. మరి హైదరాబాద్ మనిషిగా చెలామణి అవుతోంది. ఇదెక్కడి చోద్యం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ చేసింది కన్నడ నెటిజనం. 2016లో కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో పరిచయమై 2018లో చలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, తర్వాత పుష్ప, బాలీవుడ్ లో యానిమల్ సినిమాలతో ఆల్ ఇండియా ఫేమస్ అయింది. తాజా రిలీజ్ చావాతో హిందీలో కూడా మంచి స్వింగ్ మీదుంది రష్మిక. కానీ కన్నడ సీమతో మాత్రం టచ్ మీ నాట్ అంటూ దూరంగా జరగడం సగటు కన్నడిగును ఇబ్బంది పెట్టే అంశమే.
3 ఏళ్ల కిందట కూడా కన్నడ నేటివిటీని విస్మరించి కాంట్రవర్సీ అయ్యారామె. రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు ఆ సినిమాను చూడలేదని రష్మికిచ్చిన స్టేట్మెంట్ శాండల్వుడ్ ని, కన్నడ హార్డ్ కోర్స్ ని గుచ్చినట్లయింది. రష్మికను కన్నడ సినిమా నుంచి బహిష్కరించాలి అన్న డిమాండ్లు కూడా పుట్టేశాయి. ఇదంతా సినిమా పరిశ్రమకు మాత్రమే సంబంధించిన తకరారు. కానీ సినిమా లిమిట్స్ దాటి రష్మిక చేసిన పొలిటికల్ ఫీట్ మరొకటుంది. ముంబై తీరంలో అరేబియా సముద్రంపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్ సేతును చూసి మైమర్చిపోయానంటూ రష్మిక చేసిన స్పెషల్ వీడియో ఇది. అక్కడతోనే ఆగలేదామె. మోదీ నినాదమైన వికసిత్ భారత్ ని రిపీట్ చేసింది. గత 10 ఏళ్లలో దేశం ఎంతగానో ఎదిగింది. వందలాది అటల్ సేతులు నిర్మించాలంటే ఎవరికి ఓటయ్యాలో తెలుసుగా అంటూ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ గా తెగ సందడి చేసిన నేషనల్ క్రష్ అప్పట్లో పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఇదిగో అమ్మాయి, నీ వీడియోకి భలే ముచ్చటపడ్డా, కీపిటప్ అంటూ ప్రధాని మోదీ కూడా రష్మిక వీడియోపై ఫీలింగ్స్ కురిపించారు. ఆ విధంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక వైల్డ్ ఫైర్ నే పుట్టించింది శ్రీవల్లి ఆఫ్ ఇండియా. దానికి తగ్గ రియాక్షనే ఇప్పుడు రష్మిక టార్గెట్ గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయా, లేక మరేదైనా స్పెషలైజ్డ్ కారణం ఉందా? పేస్టింగ్ బాయ్ నుంచి సైకిల్ స్టాండ్ బాయ్ వరకు ఇదంతా ఉండి దీని మీద ప్రేక్షకులు ఉండి ఒక పెద్ద ఎంటైర్ ఒక ఇదిగా వెళ్తున్న ఒక సిస్టమ్ ఒక ఇండస్ట్రీ ఇది. అలాంటి ఇండస్ట్రీలో డెఫినెట్గా ప్రభుత్వం పరిశ్రమ సయోధ్యతోనే ఉండాలి. కానీ ఒకళ్ళకొకళ్ళు పోరాడుకునేదో లేకపోతే ఒకళ్ళకొకళ్ళు అగాధం సృష్టించేదిలోనో, లేకపోతే మీరు ప్రభుత్వంలో ఉండారు, మీరు ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు కొంత ప్రతిదానికి సంయమనం పాటించి స్మూత్గా వెళ్లాల్సిన బాధ్యత ఉంది. మీరు ఆవేశపడకూడదు. ఇటీవల అభిమాని హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ తూగదీప అరెస్ట్ అయినప్పుడు జైల్లో అతడికిచ్చిన ట్రీట్మెంట్ మీద కూడా కర్ణాటక సర్కార్ ఘాటుగానే స్పందించింది. మీరు హీరోలైతే మాకేంటి అనే రేంజ్ లో రియాక్ట్ అయింది సిద్ధు సర్కార్. మీతో మాకెంత అవసరమో మాతో మీకు అంతే అవసరం, అందుకే సినిమా ఇండస్ట్రీతో సూపర్ గుడ్ రిలేషన్లు కొనసాగిస్తున్నాం అని పైకి చెప్పుకున్నా అడపాదడపా ఇలా కడుపు చించుకునే సీన్లు కనిపిస్తూనే ఉంటాయి. సినిమా పరిశ్రమ తోడు లేకుండా మనగలిగే సత్తా మాకుంది, ప్రభుత్వ సహకారం లేకుండా బతికే స్టామినా మీకుందా, అది తెలుసుకోండి ముందు అంటూ చూపుడు వేలితో శాసించిన డీకే సౌండ్ ఇప్పుడు నేషనల్ ట్రెండింగ్ లో ఉంది. మనం జరుపుకునే సినిమా పండక్కి పట్టుమని 10 మందైనా సినిమా వాళ్లు రాకపోతే మాకు మండదా అన్న డీకే ఆవేశంలో న్యాయం ఉందన్న సమర్థింపులు ఉన్నాయి. ఇప్పుడు రాజ్ కుమార్ గారి ఫ్యామిలీస్ కాంగ్రెస్కే సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే బంగారప్ప గారి అమ్మాయి, బంగారప్ప గారు కాంగ్రెసే, వాళ్ళ అమ్మాయి శివరాజ్ కుమార్ గారి మిస్సెస్. కనుక నేనేమంటున్నానంటే రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ ఎప్పుడు కూడా శాసించేవారు. మరి ఈసారి రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ అంతగా లేకుండా ఎవరికి వాళ్ళు యమునా తీరు అయిపోయారు కాబట్టి కనుక దాని మీద కొంచెం అగాధం అనేది ఏర్పడింది. కనుక ఏది ఏమైనా రేష్మి మందన్ గారిది తప్పు. దాని విషయంలో మన పుట్టినూరిని మర్చిపోకూడదు, పుట్టిన గడ్డను మర్చిపోకూడదు. ఎంత పెరిగినా మీరు హైదరాబాద్లో సెటిల్ అవ్వచ్చు, కానీ మన పుట్టిన గడ్డ ఏదనేది మనం చెప్పాలి. అలాగే డీకే శివకుమార్ గారు అన్న మాటల్లో అదేమీ తప్పు అని అనిపించట్లేదు. తెలంగాణలో టాలీవుడ్ తో రేవంత్ సర్కార్ పెట్టుకున్న టైట్ ఫైట్ దిల్ రాజు రాయబారంతో టీ కప్పులో తుఫాన్లా చల్లారిపోయింది. ఇప్పుడు శాండల్వుడ్ హీరోయిజం పై డీకే ప్రకటించిన యుద్ధం ఎక్కడిదాకా దారితీస్తుంది, మరేదైనా పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా చూడాలి మరి.